తెలంగాణ అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి షర్మిల నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో 1200 మంది బలిదానం చేసుకుంటే కేవలం 500 మందికి మాత్రమే ప్రభుత్వం అరకొర సాయం చేసిందన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని ఆమె మండిపడ్డారు. కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారన్న షర్మిల శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతుందని తెలిసి కూడా పోటీలో నిలబెట్టారని విమర్శించారు. కానీ కేసీఆర్ గారు మాత్రం అసలు కొన్ని వాటిలకైతే టెండర్లను పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఆయనకి ఇష్టం వచ్చినట్లు అలాట్మెంట్లు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు. కేవలం కమిషన్లు తినడం కోసం మిగతా ప్రాజెక్టులు అన్ని విస్మరించి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకుంటే పెద్ద కమిషన్లు వస్తాయని కేసీఆర్ గారు కావాలని ఆయన సొంత మనుషులకు మేలు చేయాలని ఆయన తద్వారా ఆయన కమిషన్లు తీసుకోవచ్చని మొత్తం అన్ని ప్రాజెక్టులు అన్ని నిధులు కేసీఆర్ గారి కుటుంబానికి చెందేలా ఈరోజు కేసీఆర్ గారు ఘోరంగా పట్టపగలి తెలంగాణ ఖజానాను లూటీ చేసిన మనిషి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సార్. నిధుల